సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీకందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి మీ అందరికీ మిహిరకుల్డు 5వ భాగానికి స్వాగతం పలుకుతున్నానండి. గత వారం సంచికలో మీ అందరికీ మిహిరకుల్డు ఎలాగనైతే మ్లేచ్చులను తరమడానికి ఏమేమి చర్యలు చేపట్టాడు అనేది చూసాము. దర్పమల్లుడిని రాజధాని సంరక్షణకు ఉంచి తాను మ్లేచ్చులు ఉండే చోటుకే వెళ్ళి వాళ్లను శిక్షించి వాళ్ళను తరిమి సరిహద్దు రాష్ట్రాలను వాటిని రక్షించి వచ్చినాడు. ఆ దాంట్లో అతను చాలా క్రౌర్యం చూపించాడు అని కూడా చూసాము. దాన్ని బట్టి చాలామంది ఏమనుకున్నారు, ఇతడు హుణజాతి వాడు, ఒక భారతీయుని వల్ల నటించుచు భారతీయులను హింసిస్తున్నాడు అని దేశం నందలి జనులు చెప్పుకున్నారు. ఇది మహా క్రూర కార్యములను నెరవేర్చిన మిహిరకుల్డు అంటే జనులు చాలా భయపడ్డారన్నమాట. సరే, ఇది ఇలా జరిగింది గత వారము. మరి తర్వాత ఏమైందో ఈ వారం కథనము మొదలుపెట్టినా. మరి ఇక ఆలస్యం లేకుండా ఇలా మొదలు పెడుతున్నాను. దర్పమల్లుడు తన సైన్యమును గాంధార రాజ్య ముఖ్య నగరమునకు చేర్చుట కష్టమయ్యను. మిహిరకుల్డు తన మార్గం నెట్లు తీర్చుకొంచు పోయినో అట్లు దర్పమల్లుడు కూడా చేయుటకు స్వాతంత్రం ఉన్నచో అతనికి సుఖంగా ఉండేది. మిహిరకుల్డు తాను నియమించుకున్న దేశంలో నెట్లు నిష్కంటకం చేసెను. దర్పమల్లుడు అలా చేసేవాడు, కానీ మిహిరకుల్ని ఆజ్ఞ లేదు. మిహిరకుల్డు అట్లెందుకు చెప్పానో దర్పమల్లునకు తెలియను. తొలుత గాంధార రాజ్య ముఖ్య పట్టణం రక్షింపబడవలేను. గాంధార రాజవంశము చెక్కు చెదరకుండా ఉండవలేను. గాంధార రాజు భద్రంగా ఉండవలేను. ఆ రాజునకు మొప్పం కలిగించో రాణి హృదయము సుక్కిపోవును, ఆమె ధైర్యము నశించును. దర్పమల్లునకు ఇంకొకటి తెలియను. కళ్యాణవతి ఇట్లు వివాహం చేసుకుంటా తండ్రికి ఇష్టం లేదు. ఆమె పెండ్లి ఆడించో తమ రాజవంశంకు సంబంధం గల క్షత్రియుడైన ఒక మహాధికారిని కానీ వాని కుమార్ని కానీ ఆమె పెండ్లి ఆడవలేను. వాడు రాజగును, వాడు రాజ్యరక్ష చేయును. తర్వాత తన దౌహిత్రునికి ఈ రాజ్యం సంక్రమించును. కానీ కళ్యాణవతి మిహిరకుల్ని ప్రేమించను. మిహిరకుల్డు గాంధార రాజ్యం మీదకి దండెత్తి పోకముందే అతని మీద కళ్యాణవతికి మనసు కలదు. దండెత్తి వచ్చి దుర్గం తర్వాత దుర్గం గెలుచుచుండగా ఆమె ఆ పని చేశాను. అట్టి తండ్రిని వదిలి వచ్చినందులకు కళ్యాణవతి మనసులో ఎంతైనా తొకటపడుచుండును. ఆ తండ్రి కాపద కలిగించో అతని మరణంనకు తానే హేతు అనుకున్నాను. ఆమెను ఓదార్చుకుంటకే వీల్లేదు. దర్పమల్లునికి ఇంకోటి తెలియను. కళ్యాణవతి వచ్చినది మిహిరకుల్ని యందు మార్ధవం తెచ్చింది. దర్పమల్లుడు మిహిరకుల్ని వాణి 8వ ఏట నుండి ఎరుగును. అప్పుడే అతడు దుస్సాహసుడు. అతనికప్పుడు 10 ఏండ్లు. ఒక ఏనుగు మదించి అంకెకు రాకుండా ఉండెను, ఘీంకరించుచుండెను. దాని చుట్టుపట్ల ఎవ్వరినూ చేర రాకుండా ఉండెను. దాని వెనుగాళ్లకు నడుమునకు పెద్ద పెద్ద గొలుసులు వేసి దూరంగా ఆ నేలలో పెద్ద ఇనుప కమ్ములు కొట్టి వానికి బిగించిరి. అది ఇటు అటు లాగి పక్కనున్న గొలుసులు తెంచుచుండెను. వెనుక కాళ్ల గొలుసులు దానికి సాధ్యమవటలేదు. ఒకనాటి రాత్రి సైనికులు ఎక్కువ మంది లేనప్పుడు మిహిరకుల్డు తన గది నుండి దొంగతనంగా వెలికి వచ్చి గుర్రమ్మ మీద దాని వెనక భాగం నిల్చుండి ఏనుగు కుంభస్థలంకు చేరాను. దానిని ఏమి చేశానో ఎచ్చట పొడిచానో తెలియదు. చుట్టూన ఉన్న రక్షక భట్లకు దాని విపరీత ఘీంకారరవం అర్థం కాకపోయి చూచిరి, భయపడ్రి. ఆ కుర్రవాడు యువరాజని వారికి తెలియలేదు. పోయి సేనాపతులతో చెప్పిరి. రాజు, మంత్రులు, సేనానులు వచ్చిరి. మిహిరకుల్ని గుర్తుపట్టిరి. తండ్రికి ప్రాణం పైన పోయాను. అప్పటికేనుగు సగం శాంతించెను. మిహిరకుల్డు సైనికులతో గొలుసులను ఛేదింపుడని ఆజ్ఞాపించెను. ఎవ్వరినూ కదలలేదు. దర్పమల్లుడు అప్పుడు దూరంగా మేకులను బిగించిన ఇనుప గొలుసులను ఊడదీసెను. వసుకులకు దర్పమల్లుని సంహరింపవలని అనిపించెను. మహాతాళవృక్షమంతటి దీర్ఘములైన బలిష్టములైన 6 గొలుసులు ఊడదీయబడి ఏనుగు వాణిని లాగికొంచు నడవనారంభించెను. తొండమ్ము పైకెత్తి కుంభస్థలంను కూర్చున్న వాణిని లాగి సంహరించుటకు వీల్లేదు.
తుండం పైకెత్తినప్పుడల్లా తుండం చివరనున్న సన్నని రంధ్రంలోని మెత్తని చర్మంలో మిక్కిలి లఘువుగా సులభంగా అతడు దేన్నో కూర్చుచుండెను. ఇట్లా 10 సార్లు ఇదివరకే కూర్చోబడిను. మరలా తొండం నెత్తుటకు దంతావళంనకు ధైర్యం చాలటం లేదు. ఇప్పుడు నడుచుటకు తాను ఇంకొక 2 ఏనుగులను మోయిచున్నట్టుండెను. ఆ జంతువు తాని బరువంతయు తన కుంభంనందు కూర్చున్న వానిదే అనుకొనెను. కొంతసేపటికి అంకెకు వచ్చెను. మిహిరకుడు దాన్ని వెనక్కు తిప్పెను. మరలా కట్టుకోయకు చేర్చెను. తుండంను ఆశ్రయించి కిందకు దిగిన ఏనుగు అతన్ని ఏమీ చేయలేదు. మరలా కట్టివేసిరి. అందరికీ ఆశ్చర్యమైన తర్వాత అతడు గజం వద్ద నిల్చుండగా దాని గొలుసులన్నిటినీ ఊడదీసిరి. ఆనాటి నుండి అది మిహిరకుల్ని ఏనుగు. ఎవరినీ ఎక్కనీయదు. అతడే దాని మావటివాడు, దాని యజమాని. ఇట్టివాడు మిహిరకుడు. ఈ వార్త దేశంలందు వ్యాపించెను. కాశ్మీర దేశపు పండితులు కొందరు గాంధారరాజు దర్శనమునకు వచ్చి మిహిరకుల్ని ఈ వృత్తాంతం సభలో చెప్పుచుండగా కళ్యాణవతి వినెను. కళ్యాణవతికి అప్పుడు 11వ ఏడు. ఆమె పండితులను అడిగాను, మీ రాజకుమారునకు అప్పుడు ఎన్నేండ్లు అని. వారప్పుడు మిహిరకులకు 5 ఏండ్లని చెప్పిరి. ఇప్పుడు ఎన్నేండ్లు అనగా 15 ఏండ్లని చెప్పిరి. అది తొలితటిసారి మిహిరకుల్ని విని అతని యందు రాగాంకురం ఏర్పరచుకున్న సమయం. అప్పటికే గాంధారపతి ఆమెకు చదువు సంధ్యలతో పాటు రాజనీతియు యుద్ధ విద్యయు నేర్పించుచుండెను. ఆ జనకుడేమైనా అయినచో కళ్యాణవతి ఓర్వలేదు. ఆమెమైనా అయినచో మిహిరకుడు ఓర్వలేడు. అందుచేత దర్పమల్లుడు రాజాజ్ఞను చేసెను. అతడి సైన్యం నడపబడుచుండగా దోచుకొంట చేత, ధనము ప్రోవు చేయుట చేత, స్త్రీలను యథేచ్ఛంగా చెరపట్టుట చేత మితిమీరిపోయిన మ్లేచ్చులు వాని సైన్యంను వచ్చి తాకుదురు, సంహరింపబడుదురు. దర్పమల్లుడు తాను రాజధాని చేరుటే లక్ష్యంగా పెట్టుకొని పోచుండెను. ఇందులో ఒకటి ఉన్నది. ఆ మ్లేచ్చులు తొలుత మహాసైన్యంగా వచ్చినప్పుడు మహాసేనాధిపతి వంటి వాడొకడున్నను క్రమక్రమంగా వారి చీలికలై భిన్న ప్రాంతముల యందు విడిపోయిరి. మిక్కిలి ఎక్కువగా మ్లేచ్ఛసేన ఉన్నచో అది 1000 మంది కంటే ఎక్కువ లేదు. ఆ మ్లేచ్ఛసేనను రాజవుడు నడిపించలేదు. ఎవడో దోచుకొని తినేవాడు నాయకుడుగా ఇలా వచ్చారు. వారికి పెద్ద పెద్ద మోకలుగా పోయించో భోజనాదులు కుదురుట కష్టంగా ఉండెను. 1000 దళములుగా చీలి భిన్న భిన్న ప్రాంతంలో ఎందు దోచుకుంటే సులభంగా ఉండెను. కొన్ని గ్రామములు సులభంగా సాధ్యమవుచున్నను, కొన్నింట తద్గ్రామవాసులో పట్టణవాసులో సమూహంగా ఏర్పడి ఎదిరించుట జరుగుచుండెను. అట్లెదిరించిన స్థలములకు చిన్న దళములు పోవట్లేదు. వారికి ఏ దుర్గమును స్వాధీనం కాలేదు. వారు దుర్గములను ముట్టడింపలేదు. రాజ్యము వారికి అక్కర్లేదు. తండ్రి బదులు కళ్యాణవతి సేనా సన్నివేశములను పరిశీలించి సంరక్షించుచున్నప్పుడు దుర్గములు సుబట రక్షితములై సైనికులు జాగ్రత్తావస్థ ఎందుండ్రి. కళ్యాణవతి కాపురమునకు పోగా రాజునకు దుఃఖం ఎక్కువయ్యను, వైరాగ్యం ఎక్కువయ్యను. దుర్గాధిపతులు, సేనాపతులు, తక్కిన అధికారులు సోమరులై లంచగొండులై ప్రజలను దోచుకుంటయు భోగములు అనుభవించుటయుగా మంచుండిరి. ఈ సమయము మ్లేచ్ఛులకు వీలిచ్చెను. రాజాధికారులు దోచుకొంచుండ్రి, మ్లేచ్ఛులు దోచుకొంచుండ్రి. భేదమేమున్నది? రాజాధికారులను సౌందర్యవతి అయిన స్త్రీని ఎత్తుకొని పోచుండ్రి, మ్లేచ్ఛులు ఎత్తుకొని పోచుండ్రి. భేదమేమి? మ్లేచ్ఛులు గ్రామంలను తగలబెట్టుచుండేరి, రాజాధికారులు తగలబెట్టట్లేదు. కొన్ని ఎడల మరికొన్ని విచిత్రములైన సంఘటనలు జరిగాను. కొంతమంది సైన్యంతో రాజాధికారులు ప్రజల నుండి ధనం వసూలు చేయుటకు ఒత్తురు. అప్పుడు మ్లేచ్ఛులను ఒత్తురు. వారికి వీరికి కయ్యం జరుగును, జరగకపోవచ్చును. మ్లేచ్ఛులు తాము దోచుకున్న ధనంలో కొంత రాజాధికారులకు ఇచ్చి పంపుటయు జరిగినది. బహుప్రదేశంలో ఎందలి జనులు సంసారములను లేవనెత్తుకుని తూర్పు దేశములకు పోజొచ్చిరి. ఇట్టి స్థితిలో దర్పమల్లుని సైన్యం వచ్చిచుండగా ప్రతి గ్రామము, ప్రతి పట్టణము కొత్త మ్లేచ్ఛసేన వచ్చుచున్నదని భయపడుచొచ్చిరి. వారి దారిని వారి పోగా మరలా ధైర్యం నందజొచ్చిరి. ఆనాటి ప్రజలకు వచ్చేటి ప్రాణము పోయేటి ప్రాణంగా ఉండెను. ఎవడు స్నేహితుడో ఎవడు కాదు, ఏది గాంధార రాజ్య సైన్యమో ఏది మ్లేచ్ఛ సైన్యమో దుస్తుల చేత వివక్ష చేసుకొనవచ్చును. కానీ సైన్యంను చూచినంతనే ప్రాణములు పోయేడు ప్రజలకు దృష్టి ఎక్కడిది, వివక్ష ఎక్కడిది? దర్పమల్లుని సైన్యము గాంధార రాజధానిని చేరిను. రాజధాని చుట్టుపట్ల మ్లేచ్ఛుల యొద్దడి ఉన్నది కానీ రాజధానిలో కనిపించలేదు.
మ్లేచ్చుల దాడులు రాజధాని మీద కూడా 2 జరిగాను. దుఃఖించుచున్న రాజు దుఃఖమును తొలగబెట్టి, వైరాగ్యమును పొందిన రాజు వైరాగ్యమును తొలగబెట్టి, నడుము కట్టి నగరంలోని రాజభక్తులను పురికొల్పి కట్టుదిట్టం చేసి నగర ప్రాకారం దుస్సాధ్యం చేసెను. సైనికులను పంపి చుట్టుపట్ల వీలైనంత భద్రపరచెను. కానీ ఆ సైనికులలో ఎందరూ ప్రజలను పీడించుటకు 4 ఏండ్ల నుండి అలవాటు పడినారు. భిన్న దుర్గముల రక్షణకు వార్తలు పంపెను. ఆ వార్తలను పరిగణించిన వాడెవడు? రాజు రాజధాని నుండి కదలిరాడు, మంత్రులు రారు, మహాసేనాపతి రాడు. సేనాపతులు, చమూపతులు, దళపతులు, సేనానులు వారికి సుఖ విహారంగా ఉండెను. ఈ దోచుకనుడి మ్లేచ్చులు దుర్గాధిపతులకు, సైన్యాధికారులకు లంచం పెట్టనారంభించిరి. ఇది అంతయు రాజునకు తెలిసెను. తాను వృద్ధుడు, చాలా దినములు పుత్ర సంతానం లేదని దిగులు పడెను. తీర్థములు సేవించెను, దేవాలయములు నిర్మించెను. అప్పుడు కళ్యాణవతి కలిగింది. మరలా సంతానం లేదు. ఆమె ఇట్లయినది. ఆయన మనసులో మిహిరకులుడు వచ్చి రాజ్యమును పాలించుకొనవలెనని ఉండును. మిహిరకులునకు కాశ్మీర రాజ్యం ఉన్నది. 2 రాజ్యములను పాలించుకొనవచ్చును. అతడు మహావీరుడు, మహారాజనీతివేత్త అయిన ప్రసిద్ధి. కూతురు వెళ్ళిపోయిందన్న దుఃఖము, అల్లుడు మరలా రాలేదన్న కోపము రాజును బాధించుచుండెను. ఎవరైనా దత్తత చేసుకొనవచ్చును. సమీప బంధువుల పిల్లలు చాలామంది కలరు. ఒకడి బిడ్డను దత్తత తీసుకున్నచో 10 మంది మహారాజాధికారులకు కోపం వచ్చును. వారి రాజ్యమునకు విరోధులగుదురు. అప్పుడు మరియు అనిష్ట ప్రాప్తి అగును. ఇట్టి స్థితిలో దర్పమల్లుడు తన 10,000 సేనతో రాజధాని ముఖంగా పోవుచుండెను. 10 మంది దుర్గాధిపతులు చూచిరి. వారికి బెదురు కలిగెను. మిహిరకులుడు ఏదైనా వార్త పంపుచుండెనా? రాజ్యంను స్వాధీనం చేసుకోమని మహాసేనాధిపతిని పంపించుచుండెనా? వారికి ఏమీ అర్థం కాలేదు. రాజు దర్పమల్లును ఎరుగును. కూతు పెండ్లినాడతడు దర్పమల్లుడిని ఎంతనో సత్కరించెను. దర్పమల్లుడన్నచో గాంధార రాజునకు ఎంతయో గౌరవం. దర్పమల్లుని యోగ్యత మీద వసుకుల్ని రాజ్యము భద్రంగా ఉండెను. సుక్షత్రియుడు, పరమయోగ్యుడు, రాజభక్తి కలవాడు, భారతీయ ధర్మరథుడు. రాజు అతనిని గౌరవించెను. దర్పమల్లుడును తాను వచ్చిన పని చెప్పెను. రాజు తన రాజ్యం యొక్క దుస్థితిని నివేదించెను. రాజధాని భద్రంగా ఉన్నది కనుక చేయవలసినవి దుర్గములైనవి. దుర్గములు భద్రములు చేయకుండా మ్లేచ్ఛనాశనం చేయుటకు వీల్లేదు. దుర్గములను తాను సాధింపనక్కర్లేదు. రాజాజ్ఞతో తాను సర్వదుర్గముల యందు సుఖప్రవేశం చేయవచ్చును, కట్టుదిట్టం చేయవచ్చును. కానీ ఇచ్చటి రాజాధికారులందరూ తనకు సహాయపడవలేను. ఎట్లు సహాయపడుదురు? దర్పమల్లుడు రాజధాని నగరం నందు నెల్లాళ్ళు ఉండెను. తొలుత భయపడిన దుర్గాధిపతులు నిట్టూర్పు తీసుకొనిరి. మరలా నిద్రను ఆరంభించిరి. దర్పమల్లుడు రాజధాని నగరం నుండి సర్వ విషయములు తెలుసుకుని మహారాజు దత్తత చేసుకొనవలెనన్న విషయం గ్రహించి దానికి యోగ్యమైన 10 రాజకుటుంబములను తెలుసుకొని వారితో స్నేహం చేసి దత్తత ప్రస్తావన తెచ్చుచు తాను వేరువైపునకు మొగ్గక వారందరికీ ఆశాజనకంగా ప్రవర్తించుచు ఎవనికి వాడు తన కొడుకునికే రాజ్యం వచ్చినన్న భావంలో వ్యవహరించినట్లు ప్రవర్తించుచు వారందరూ ఉన్నతాధికారుల చేత వారి అందరి సాయం తీసుకొంచు రాజ్యంనకు అర్హత కలిగిన ఆ రాజకుమారులను విడివిడిగా తాను నియమించుచు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రాజాధికారిని వారి కుమారునితో భిన్న భిన్న దుర్గములకు పోయి వాడిని కట్టుదిట్టం చేయించుచు పూర్వ దుర్గాధ్యక్షులను తొలగించుచు ఈ రాజకుమారులను దుర్గాధ్యక్షులను చేయించు ప్రత్యక్షంగా రాజు యొక్క అదుపులో ఉన్న దళవాయులను చమూపతులను కొందరు సైనికులను కొనిపోయి అచ్చట స్థాపించుచు దుర్గాధిపతులయు తత్రత్యులైన సైనికుల దుండగములు అరికట్టెను. ఇట్లు జరుగుచుండగా ప్రజలలో చాలామందికి ధైర్యం వచ్చెను. దాడులు చేసేటి మ్లేచ్ఛులకు భయం హెచ్చెను. దర్పమల్లునకు కొన్ని వేల మంది రాజాధికారులు శిక్షార్హులుగా తోచిరి. వారిని బంధించుటకు తనకు అధికారం లేదు, వారిని శిక్షించుటకు అధికారం లేదు, వారి మీద అభియోగములు తేవలేను, వారి దోషములు రుజువుపరచవలను. శిక్షించేవాడు రాజు కావలేను లేదా మిహిరకులుడు కావలేను. ఆ దుర్గాధ్యక్షులలో ఆ రాజాధికారులలో ఇంచుమించుగా అందరూ ఏదో ఒక విధంగా రాజధాని నగరంలో ఉన్న మహాధికారులకు బంధువులే అగుచున్నారు. వారిని ఇప్పుడు తానేమైనా చేసించో రాజధాని నగరంలోనే కల్లోలం కలుగును. అంచేత అతడు దుర్గం నందు తన ఒక్కొక్క దళం నుంచును. ప్రతి దళాధిపతియు తనకు సన్నిహితుడు. 20-25 ఏండ్ల నుండి తన కింద పనిచేసిన వాడు, తన పరీక్షలకు ఆగినవాడు,
మిహిరకుల్డు అవతార పురుషుడని నమ్మినవాడు, రాజసేవయే తన ధర్మం కానీ గొప్ప పదవియు మహాధర్మం కావలేనని వాంఛించేవాడు కాదు. ఇట్టి నియమంల వలన చివరకు దర్పమల్లనకు మిగిలింది సగానికి సగం సైన్యము. కొన్ని చోట్ల ఎక్కువ మందిని నియమించవలసి వచ్చింది. ఈ దర్పమల్లుని సైనికులు పూర్వ దుర్గాధ్యక్షులను, రాజాధికారులను దుర్గమును దాటిపోనీయరాదు. ఎవరైనా ప్రజలు వచ్చి ఏ రాజాధికారి మీదనైనా దోషం చెప్పించో వాడు విని ఊరుకుండవలేను. ఇతరులు చూడకుండా ఆ అభియోగములన్నింటినీ రాసి ఉంచుకొనవలేను. ఇట్లు దుర్గములను కట్టుదిట్టం చేసి ఇదివరకే భద్రంగా ఉన్న రాజధాని యందు తన 2000 సైన్యం నుంచి మరియు భద్రపరిచి మిగిలిన 3000తో తాను గ్రామంలో యందు చిన్న చిన్న పట్టణంలో యందు భద్రత నెలకొల్పవలసి వచ్చెను. అది సాధ్యం కాలేదు. ఈ పని చేయుటకే అతనికి 6 నెలలు పట్టెను. ఎప్పటికప్పుడు తన రాజు తన పనిని నిర్వహించుకొని వచ్చునని ఎదురు చూచుండెను. మిహిరకుల్ని వార్తలు వచ్చుచుండెను కానీ మిహిరకుల్డు వచ్చుట్లేదు. ఇలా ఉండగా గాంధార రాజ్యంనకు పశ్చిమనున్న దేశంలో ఎల్లడల నిష్కరుణమైన మ్లేచ్ఛ సంహారం జరుగుతున్నదని తెలిసి గాంధారందు ప్రవేశించిన మ్లేచ్ఛులు సుమారు 50,000 మంది ప్రథమంన కోపం వచ్చి ఏ దళంనకు ఆ దళముగా అచ్చడికి పోవుటకు సంహరింపబట్టయుగా మిగిలిన 46,000 మందిని సమకూర్చి మహాసేనగా తీర్చగల నాయకుడు లేకో, ఇందులో కొన్ని దళంల వారు కనీసము 400-500 మంది అయినా చేరిన కానీ భద్రత లేదనుకున్న వారు కలియుటయు, ఒకచోట విడియుటయు, దోపిళ్ల కన్నా వారిని తప్పించుకొని పోవట ప్రధాన లక్ష్యంగా ఉండుటయు కాగా, దర్పమల్లుడు తన 3000 సైన్యంతో చిన్న చిన్న దళములను సంహరించుచుండగా 1-2 సార్లు తమ జాతి వారిట్లు మడియుచున్నారని విని 4-5 మందిగా సమకూడిన మ్లేచ్ఛులు వీరిని ఎదిరించుటకు రాగా, మ్లేచ్ఛులు యుద్ధం కొరకు సుశిక్షితులు కారు, దోపిడీ కాండ్రు. వారు దోచుకొని గుర్రముల మీద పోయి కొండలలో దాక్కునేవారు. దర్పమల్లుని సేన సుశిక్షితమైనది. వారు రెచ్చిపోచుండ్రి, ఆరిపోచుండ్రి, గడ్డిని మేసవుచుండ్రి. ఒక విధంగా గాంధార రాజ్యమున శాంతి ఏర్పడిందనే చెప్పచ్చు. మిహిరకుల్ని క్రూరత గాంధారమున తెలియంది కాదు. కానీ ఆ వార్తలు 4 ఏళ్ల కిందటివే. ఒక రాజ్యం నందలి వార్తలు సులభంగా సన్నిహిత రాజ్యములకు చేరును. అందులో 2 రాజ్యములకు ఇచ్చిపుచ్చుకొనుట ఉన్నచో మరియు ఈ రాజ్యంన కతడే రాజు కావచ్చు అన్న అభిప్రాయం ఉన్నచో మిహిరుని సర్వ చరిత్రము గాంధార ప్రజలకు తెలియట్లో ఆశ్చర్యం లేదు. గాంధార దేశస్థులకు వాని శౌర్యం ఎట్లు తెలియనో వాని క్రౌర్యమో అట్లు తెలియను. ఆ 4 ఏళ్ల కిందటి క్రౌర్యం అట్లుంచి 6 నెలలుగా దరద, కటక, ఉత్తర జ్యోతిష, సింహపురి ముఖ పశ్చిమ రాష్ట్రముల యందు మిహిరుడు మ్లేచ్ఛులకు ఆశ్రయం ఇచ్చిన వారిని, వారితో సంబంధములు పెట్టుకున్న వారిని శిక్షించుచున్న వార్తలు కోకొల్లలుగా గాంధారం నందు ప్రవేశించినవి. ఒకచోట 1000 మంది మ్లేచ్ఛులను శరణాగతులైన వారిని నిరాయుధులను చేసి 1000 మందికి సంకెలలు తగిలించి తాళ్లతో కట్టి 2 కొండ కొమ్ముల నుండి తాడుగా తోరణముల వలె కట్టి వారిని అందరినీ తలకిందులుగా వేలాడదీయించినట. మరి ఒక చోట పెద్ద కొండ మీద 1000 మందిని చేర్పించి కొండ నటు ఇటు దూకిపోకుండా కత్తులతో కటాలతో సైనికులను నిలిపి అందరిని వెనక నుండి తోలి కింద అఖాతంలో పడదోయించినట. ఎక్కడ కనిపించిన మ్లేచ్ఛులను అక్కడ వంక కాల్చిన ఇనుప కొమ్ములలో దిగివేయించునట. మ్లేచ్ఛులతో సంపర్కం పెట్టుకున్న స్త్రీలను హింసించిన కథలు చెప్పుటకే వీల్లేదు. వారికి ముండనం చేయుటయు, వివస్త్రలను చేయుటయు, వీధుల వెంట తోలుచు వేట కుక్కలను ఉసిగొల్పుటయు. మిహిరకుల్ని కీర్తి ఈ రీతిగా గాంధారంనకు వచ్చుచుండగా గాంధార రాజభటులు, లంచములు తిన్నవారు, నిద్రపోయినవారు, పరిపాలన సరిగా చేయని దుర్గాధ్యక్షులు, ప్రజలను హింసించిన రాజాధికారులు గాంధారంలో నుండి పారిపోవుట ఎట్లా అన్న ఊహ తప్ప మరి ఒక ఊహ లేకుండా ఉన్నారు. ప్రతి దుర్గం నందు దర్పమల్లుడించిన కాశ్మీర్ సైనికుల వలన దుర్గాధ్యక్షులు కానీ తదితర రాజాధికారులు కానీ పారిపోవుటకు వీలు లేకుండా ఉంది. దర్పమల్లుడు దుర్గాధ్యక్షులను మాత్రమే తొలగించను కానీ తక్కిన రాజాధికారులను ఎవరినీ తొలగించలేదు.
ఆ దుర్గాధ్యక్షులను కూడా రాజధాని నుండి వచ్చిన సన్నిహిత రాజబంధువులను యువకులను రాజు దత్తత చేసుకొనవచ్చు అన్న వారిని దుర్గాధ్యక్షులుగా నియమించను. ఈ నూతన రాజబంధు కుమారులు పూర్వ దుర్గాధ్యక్షుల సహాయంతో వ్యవహారములను పరిశీలింపవలేను. ఉన్న స్థితి అంతయు సూచించో వారు భయపడక్కర్లేదు అన్నట్టే ఉన్నది. కానీ దోషాపరులైన వారి భయంగానే ఉంది. ప్రజలలో పలుమంది కలరు. మ్లేచ్చులకు భయపడి వారికి అండ ఇచ్చిన వారు ఉన్నారు. మ్లేచ్చులు తమ బాలికలను ఎత్తుకొని పోగా చెడిపోయిన బాలికలు ఎట్లునూ చెడిపోయిరని వారికిచ్చి పెళ్లి చేసిన వారు ఉన్నారు. వారితో సంసారం చేయు స్త్రీలు ఉన్నారు. ప్రజలలో పలు విధములుగా ఉన్నారు. వారు ఎక్కడికి పోలేను. మిహిరకుల్ని కీర్తి ఎప్పటికప్పుడు గాంధారంలోకి నేడో రేపో వచ్చును అన్నట్టుండెను. దర్పమల్లుని తీక్ష్ణ దృష్టి వల్ల వీరందరూ దేశం నుండి పారిపోవటకు వీలు లేకుండా ఉంది. రాజు సహస్రాక్షుడైనచో రాజభటులను సహస్రాక్షులగుదురు. రాజు ధర్మమతి అయినచో రాజాధికారులను ధర్మబుద్ధి కలవారై ఉందురు. రాజు చండశాసనుడైనచో అధికారులు చండశాసనులై ఉందురు. అధికారుల దాకా ఎందుకు, ప్రజలే రాజగుణములు అలవర్చుకుందరు. రాజే ధర్మం అవలంబించునో ప్రజలు ఆ ధర్మం అవలంబింతురు. అందుచేత దర్పమల్లుడు రాకముందు విశృంఖలంగా తిరుగని రాజాధికారులు రాజభటులు నిర్భయులై దోషులైన వారిని బెసక్కుండా చేయుచుండ్రి. వారు పారిపోవటకు వీలు లేకుండెను. గాంధారంల నుండి పశ్చిమ దేశంలోకి పోవుటకు ఎట్లునూ వీల్లేదు. మృత్యువును మరియు సన్నిహితం చేసుకున్నట్లగును. పోయినచో సింధురాశ్రమునకు పోవలేను, కన్యాకుబ్జమునకు పోవలేను, మరి గంగా యమునలు ప్రవహించడు చోట్లకు పోవలేను. ఈ 3 ప్రదేశంలో ఎల్లల ఎందును పల్లెల ఎందును పొలిమేర్ల ఎందు దర్పమల్లుని ఆజ్ఞ కొంచెము. పూర్వము మ్లేచ్చులకు లొంగని వారు అధికంగా నాడు వారు పొందిన బాధకు ప్రతిక్రియగా 1000 కన్నులతో కాచుచున్న రాజాధికారుల వలన స్వదేశ స్వమతాభిమానం కలిగిన ప్రజల వలన మ్లేచ్చులు కానీ మ్లేచ్ఛ సంపర్కం కలవారు కానీ పారిపోవుటకేమీ వీలు లేకుండెను. 10 నెలలు గడిచెను, 11 గడిచెను, 12 గడిచెను. మిహిరకులుడు రాలేదు. ఒక్కొక్క రాష్ట్రం అతడు 4-5 నెలలు ఉండిచుండెను. తాను ఒక రాష్ట్రం నందుండగా దానికి దక్షిణం నందున్న రాష్ట్రంలో ఎందు మ్లేచ్చులను కట్టుదిట్టం చేయుటకు, దేశాభిమానం గల ప్రజలను పోవు చేయుటకు, వారి చేత మ్లేచ్చుల దాడులు అరికట్టించుటకు, దేశాధినేతలను మేల్కొల్పుటకు, వారిని నిర్భయులను చేయుటకు అధికారులను పంపును, సేనలను పంపును. ఆ దేశం నందలి జనులకి దేశం నందు గల బంధువులను కనుగొని వారిని పంపును. దర్పమల్లుడు మహాసేనాధిపతి. తర్వాత సేనాధిపతి పేరు నిష్కరుణుడు. దర్పమల్లుడు మిహిరనకు గుండెలు కోసి ఇచ్చడి బంటైనచో నిష్కరుణుడు తన కుటుంబంనంతయు సంహరించి ఇచ్చడి బంటు. దర్పమల్లుడు మిహిరుని క్రౌర్యంను తొలగించి శౌర్యంను రాజాజ్ఞను మాత్రమే చూచెడు వాడైనచో నిష్కరుణుడు వాణి ఎందుకంటే క్రౌర్యం నందే ఎక్కువ అభిమానం నేర్పడివాడు. రాజు తీవ్ర దండుడు కావలేను, బంధుప్రేమ లేనివాడు కావలేను. ప్రజలు ఆజ్ఞా వ్యతిక్రమం చేసినప్పుడు రాజు మానవుడు కాకూడదు, రాక్షసుడు కావలేను. ఇది నిష్కరుణుని సిద్ధాంతం. ఈ నిష్కరుణుని ఈ మనోభావంను మిహిరకులుడు ఎరుగును. మిహిరకులుడు కానిచో దర్పమల్లుని తొలగబెట్టి నిష్కరుణుని మహాసేనాధిపతి చేసి ఉండును. కానీ మిహిరకులుడు దర్పమల్లునికి తెలియకుండా కొన్ని కార్యములు చేయును. దర్పమల్లుడు మిహిరకుల్ని కంటే 30 ఏండ్లైనను పెద్దవాడు. నిష్కరుణుడు మిహిరకుల్ని కంటే 3-4 ఏండ్లు మాత్రమే పెద్ద. దర్పమల్లుడు ఎప్పుడో ఉద్యోగం నుండి విరమించును. అప్పుడు నిష్కరుణుడు మహాసేనాధిపతి అగును. ఈ ఆశ నిష్కరుణునకు కలదు. నిష్కరుణుడు 25 మంది సేనాపతులలో ఒకడు. దర్పమల్లుని తర్వాత వాడుగా అగుటకు మిహిరకులుడే కారణం. మిహిరకులుడు రాజ్యంనకు వచ్చినంతనే వానికి ఉద్యోగం ఇచ్చెను. ఈ ఉద్యోగమునకు నిష్కరుణుని కంటే యోగ్యత కలవారు 4 కలరు. వారి కోపములొచ్చును. రాజు చేసేది మొదటి అవినీతి ఇట్లుండును. సమర్థులైన వారిని సమర్థతయు యోగ్యతయు పారంపర్యం నందల ఔచిత్యమును తొలగంబెట్టి అసమర్థులను దుర్జనులను తనకిష్టమైన వారిని రాజు ఆ అధికారంలో ఎందు నియమించుంచో సమర్థులు రాజద్రోహులగుదురు, నిష్క్రియులగుదురు. రాజ్యం నందలి న్యాయాచరణం భంగింపబడును. కానీ
దర్పమల్లుని ఆజ్ఞాముద్ర చేత, దర్పమల్లుని దక్షత చేత, అతని అందలి గౌరవం చేత రాజు చేసిన ఈ అవినీతికి దుష్ఫలం లేకపోయిన. నిష్కరుణుడును మిహిరకుల్డు యుద్ధ విద్య ఎందు సహాధ్యాయులు. అతడెంతటి క్రూరుడో ఇతడు అంతటి క్రూరుడు. మిహిరుడు ఎంతటి కాకి చమ్మల మారియో నిష్కరుణుడు అంత కాకి చమ్మల మారి. దర్పమల్లుడు లేని కాశ్మీరం నందలి మహాసేన మీద నేడు నిష్కరుణుడు అధికారి. ప్రతి 4 నెలలకు 10,000 సైన్యము తానున్న చోటికి పంపుచుండవలెనని నిష్కరుణనతో మిహిరకుల్డు చెప్పిపోయిన. ఈ సంగతి దర్పమల్లునకు తెలియదు. అట్లు నిష్కరుణుడు పంపిన సేన 30,000 మంది మిహిరకుల్ని చేర్రి, ఒక్కొక్క సేనతో 25 మంది సేనాపతులతో ఒకడొక్కడ వచ్చుచుండెను. మహామంత్రి పేరు గోవర్ధనుడు. గోవర్ధనుని కుమారుడు మంకుడు. మంకుడును మిహిరకుల్డును యుద్ధ విద్య ఎందు రాజనీతి ఎందును సహాధ్యాయులు. నిష్కరుణుడెంత క్రూరుడో మంకుడంత సాధువు. మంకుడు తండ్రి అయిన గోవర్ధనుడు ఎంత నీతివేత్తయో అంత నీతివేత్త. గోవర్ధనుడు వస్కుల్ని విష్ణువాంశ సంభూతుడని నమ్మినవాడు, యుధిష్ఠిరుని అవతారమని నమ్మినవాడు. భీమార్జునులు లేకుండా యుధిష్ఠిరుడు ఏం చేయగలడు? అందుచేత మిహిరకుల్ని మంకుడు భీముని అవతారమని నమ్మను. వారి ఇద్దరి స్నేహం చెరపరాంది. అయినా మంకునికి ఒకటి తెలియదు, ఆ మిహిరకుల్ని కోపం వచ్చించో ప్రాణమిత్రమైన తన్నైనా చంపును అని. దానికి అతడు సిద్ధపడియే ఉండును. కానీ అతని అనుయాయితి నిర్దుష్టమైనది, నిష్కళంకమైనది. ఇట్లా మిహిరకుల్డు 25,000 సైన్యంను తీసుకుని దండయాత్ర వెళ్ళగా ప్రతి 4 నెలలకు 10,000 సైన్యం పోవుచుండగా స్వరాష్ట్ర రక్షణార్థం కావలసిన సైన్యం తక్కువ కారదు. ఆ సైన్యం నచ్చట ఇచ్చటను సమకూర్చుచుండనే వలెను. ఆ పని మంకునిది. నిష్కరుణుని సహాయంతో అతడు ఆ పని చేయుచుండవలేను. కాశ్మీర దేశమున పదాతి సైన్యమునకు తంత్రిని అని పేరు. ఆ పేరును సృష్టించింది మంకుడు. తర్వాత సర్వదా పదాతి సైన్యమునకు ఈ పేరు స్థిరపడిపోయినది. ఈ రీతిగా అచ్చట సైన్యం సమకూర్పబడుచున్నది. ఇచ్చట మిహిరకుల్ని దండయాత్ర కొనసాగుచున్నది. ఏడాది గడిచింది. దర్పమల్లుడు రాజు గాంధారంనకు వచ్చినని నిత్య ప్రతీక్షా దగ్ధ లోచండగుచుండెను. తాను స్వదేశమునకు పోవుటకు వీల్లేదు, రాజాజ్ఞ లేదు. గాంధారంలందు తాను చేసేది పని లేదు. ఒక నూతన వ్యవస్థ చేసిన వాడు తాను పై పరమారిక చేయకుండా ఉన్నచో తద్వ్యవస్థాగత సూక్ష్మాంశములు తీవ్ర దుష్టులు కానీ స్వల్పమతులైన అధికారుల చేత విచ్చిపోవును. దర్పమల్లుడు గాంధారం నుండి వెళ్ళిపోవుటకు దీనివలన సాధ్యమవట్లేదు. తొలుతనే మిహిరకుల్డు దర్పమల్లునితో చెప్పాను, నేను 10 చోట్ల ఉందును, నువ్వు నాకు వార్త పంపనక్కర్లే, నీకు విధించిన విధిని నువ్వు నిర్వర్తించుచుండుము అని. ఆహా, రాజధర్మం వేరు, గృహస్థ ధర్మం వేరు. గృహస్థ ధర్మంలో విద్యాబుద్ధుల చేత వయసు చేత వృద్ధుడైన వాడు గౌరవార్హుడు. రాజధర్మం నందు విద్యాబుద్ధులకు వయసునకు ప్రాధాన్యం లేదు, అధికారంనకే ప్రాధాన్యము. అయినను దర్పమల్లునకు కాశ్మీరం నుండి తన కుటుంబ వర్తమానము వచ్చుచూనే ఉండెను. ఒక రాజు పరదేశం మీద దండెత్తించో అతడు అతడి మంత్రులు సేనాపతులు కుటుంబములతో పోదురు. జైత్రయాత్ర చేసి తిరిగి వచ్చే వరకు 4 ఏండ్లైనను పుత్రమిత్రాధిక విరహం ఉండదు. దండయాత్ర కాకపోలేదు. మరియు 4 నెలలు గడిచెను. మిహిరకుల్డు భారతదేశంనకు పశ్చిమ దిశ ఎందున్న సర్వరాజ్యములను నిష్కంటకం చేసెను, మ్లేచ్ఛరహితమునర్చెను. ఆ వెనక ఉన్న మ్లేచ్ఛ దేశంలో వారు వీడి మహాక్రౌర్యం విని గుండెలు తల్లడిల్లిపోయి కొన్ని 100 ఏండ్ల వరకు భారతదేశం వంక తిరిగి చూడకూడదు అనుకుని. అలాగే జరిగింది. మిహిరకుల్ని తర్వాత 1500 ఏండ్ల వరకు, అనగా కలి ప్రవేశించిన తర్వాత 4000 ఏండ్ల వరకు, క్రీస్తు శకము 1000 ఏండ్లు దాటు వరకు మ్లేచ్ఛులు భారతదేశం మీదకి దండెత్తిన జాడలేదు. మిహిరకుల్డు తదితర దేశంలందు కూడా మ్లేచ్ఛులను యథాపూర్వకంగానే సంహరించెను. వారి సంపర్కం పెట్టుకున్న వారిని యథాపూర్వకంగానే హింసించెను. మిహిరకుల్డు చేసింది ఇది ఒకటే కాదు, ఆయా దేశంలకు రాజులు ఉన్నారు, వారిని పట్టుకొని శిక్షించెను. రాజులు భోగపరాయణులగుటగా దుర్గములు ద్వారముల మూసి
లోన వెలయాండ్రతో ద్రాక్షారసములు తావి యథేచ్ఛంగా హరించుటక ప్రజలను పాలించటలేదు, వారికి కావలసిన సదుపాయములు చేయట్లేదు, నదులు పొంగి వచ్చుచో అడ్డుకట్టలు కట్టడం లేదు, ధర్మాచరణం చేయట్లేదు, బ్రాహ్మణుల చేత యజ్ఞయాగది కర్మలు చేయించట్లేదు, కట్టలు కట్టి కాలువలు తవ్వించి పొలంలకు నీరు ప్రవహింపచేయట్లేదు, అధర్మంను మాన్పించుటలేదు, ధనవంతులు పేదవారిని హింసింపకుండా చేయుటలేదు, విద్యాబుద్ధులు నేర్పించుటలేదు, ఈతి బాధలు వచ్చించో ప్రజలకు సహాయపడట లేదు, ఆహార ధాన్యంలో ధరలు పెరిగించో వాని హేతువులను కనిపెట్టి నివారించుట లేదు, ప్రజలకు పండినవైనా ఎండినవైనా ప్రతి చిన్న వస్తువు పైనను పన్నులు వసూలు చేసి ఆ ధనముతో తావి తందనాలాడుటక రాజాధికారుల చేత సామాన్య జనులు పొందు హింసలను వృద్ధి పొందించుటక ఇట్లు పలు విధములుగా దేశాధిపతులను నిందించి మరియు అసమర్థులైంచో తొలగించి ఆ రాజవంశములలో సమర్థులైన వారిని రాజులుగా నియమించి ఎచ్చటి కచ్చట సైన్యములు పోగు చేయించి దుర్జనులైన మంత్రులను రాజాధికారులను తొలగించి అసమర్థులైన సేనాపతులను సంహరించి సమర్థుడు రాజభక్తుడు శౌర్యవంతుడు ఉత్సాహవంతుడు క్రియావంతుడు అయిన వాణిని ఎన్ని మహాసేనాధిపతిగా చేసి రాజ్యంలో నెచ్చటచ్చట భద్రపరిచి ముందునకు సాగిపోచుండు. ఓహో, ఏమి మెహరకుడు! భీముడును యుధిష్ఠిరును కలిసిన మూర్తి. ఆనాడు 2 ధర్మములు విడివిడిగా 2 పురుషులుగా ఉద్భవించను, ఇప్పుడు ఒక్కడుగా ఉద్భవించను. వృద్ధులైన బ్రాహ్మణులు ఇట్లు చెప్పుకొందడిగింది, ఇతడు భీముడిని యుధిష్ఠిరుడు అన్నమాట నిజమే, కానీ వీనిలో దుశ్శాసనుడు కూడా కలడు అని. మిహిరకుడు పోయినంత మేర ధర్మరాజ్యంను స్థాపించుచుండెను. ధర్మరాజ్యం అనగా యుధిష్ఠిరుడు నిర్మించిన రాజ్యాంగం వంటి రాజ్యాంగముల రాజ్యం. భారతదేశంన రామాయణ కాలం నుండి భారత కాలం వరకు ఒక రాజ్యాంగం నిర్మింపబడి ఉండెను. ఈ భారతదేశం నందలి సర్వ కావ్యములయందు ఈ యుధిష్ఠిర నిర్మితమైన లేనిచో యుధిష్ఠిరుని చేత తిరిగి సముద్ధరింపబడిన రాజ్యాంగ వ్యవస్థయే వర్ణితమై ఉన్నది. ఈ రాజ్యాంగ వ్యవస్థ కాశ్మీరమునందు తొలినాటి నుండి కలదు. అది గోనందుని నాటిది. గోనందుని తర్వాత కాశ్మీర రాజ్యం కొంత ఎగుడుదిగుళ్లకు లోనైనను జలౌకుడన్న మహారాజు కాలంనకు సంపూర్ణంగా సముద్ధరింపబడిన. మిహిరకుడు 3వ గోనందుని వంశం వాడు. జలౌకుడు 3వ గోనందునకు 5 తరాల పూర్వుడు. ఆ జలౌకుడు ప్రతిష్టావంతుడు, మహాపురుషుడు, సిద్ధపురుషుడు. అతని ప్రతిష్ట విని దేవతలే ఆశ్చర్యనందిరి. అతని హస్తం నందు పరశవేది ఉండేదిదట. అతడును మ్లేచ్ఛులను సంహరించినని నేటికి ప్రథ కలదు. ఆ జలౌకుడు మ్లేచ్ఛులను నాశనం చేసిన పేరు ఉజ్జటడింబమని చెప్పుదురు. ఆయన కాశ్మీరమున ధర్మరాజు చేసిన రాజ్యాంగ వ్యవస్థను సముద్ధరించి నిలబెట్టను. దానిని 3వ గోనందుని తర్వాత వారందరూ సశ్రద్ధకముగా నిలబెట్టుచు పరిపాలించుచు వచ్చుచుంటిరి. ఆ రోజులలో ఈ రాజ్యాంగ వ్యవస్థలకు తీర్థములు అని పేరు. ఇందులో మొదటివాడు మంత్రి, 2వవాడు పురోహితుడు, 3వవాడు యువరాజు, 4వవాడు సేనాధిపతి అనగా సర్వసేనాధిపతి, 5వవాడు ద్వారపాలకుడు. ఈ ద్వారపాలకుని ఉద్యోగము మిక్కిలి క్లిష్టమైనది. వాడు దివారాత్రములు నిద్రపోరాదు. రాజప్రసాదం నందున్న సర్వజనుల రక్షణయు వాడి చేతిలో ఉండును. వాడు పండితుడు, వృద్ధుడు, వీరుడు కావలేను. రాజదర్శనం చేయుటకు వచ్చిన మంత్రి, పురోహిత, యువరాజ, సేనాపతులనైనను వీలు లేచో కాదనగల ధైర్యవంతుడు కావలేను. 1000 మంది రాజనగరును ముట్టడించుటకు వచ్చించో వారిని పటాపంచలు చేయగలిగిన శక్తిమంతుడు కావలేను. వానికి వేరే సైన్యం ఉండును. వారందరూ పరమ రాజభక్తులు. ద్వారపాలకుడు అట్టివారినే ఎన్నుకొనును. ద్వారపాలకునికి ఉన్న మర్యాద ఇంకా ఏ అధికారికి ఉండదు. రాజునకు తండ్రి కాడు, ద్వారపాలకుడే తండ్రి. యువరాజునైనను మోసగించి శత్రువులు రాజును వధింపచేయవచ్చును, కానీ ద్వారపాలకుని వధించి కానీ సాధ్యం కాదు. వాణిని రాజద్రోహ కార్యములకు నియోగించి పక్షపాతం వహింపచేసి రాజద్రోహం చేయలేరు. అది సార్వకాలికమైన రాజ్యధర్మము.
కలి ముదరి గిడసబారి పుణ్యపాప వివక్ష అన్నది చచ్చిపోయించో అట్టిది జరుగునేమో. కానీ 3 లక్షల కలియుగ ప్రమాణంలో 3000 సంవత్సరములైన లేతకాలంలో అట్టిది ఎలా జరుగును? అంతర్వేశకుడు 6వవాడు. అతనికి సర్వాంతఃపురం నందు ప్రవేశార్హత ఉండును. అతన్నే ప్రతిహారి అందురు. ద్వారపాలకుడు వేరు, ప్రతిహారులు వేరు. ప్రతిహారులు వేదాంగవేత్తలై జీవితమంతయు నిష్కళంకంగా బతికిన బ్రాహ్మణ పండితులై ఉందరు. కారాగారాధికారి, ద్రవ్య సంచయకారి మరి ఇద్దరు. సన్నిధాన అని ఇంకొక అధికారి. అతడు ధనభాండాగారము నిత్యము పర్యవేక్షించువాడు. ప్రదేష్ట అనువాడు 10వవాడు. అతనికి సర్వాధికారములు కలవు. శత్రువుల యందు చెప్పబడిన ధర్మములను నిరూపించుటకు ఆచరించుటకు కూడా అతనికి అధికారం కలదు. తర్వాతి వాడు నగరాధ్యక్షుడు. మరి ఒకడు కావ్య నిర్మాణకృత్తు. అతడు నాటి పురపాలక సంఘం యొక్క సర్వధర్మములకు నియంత. నగరం నందు, పట్టణములందు, పల్లెల యందు జనములు తాగుటకు నీరు, నివసించుటకు గృహములు, ఆ దేశం నందు పండని వస్తువులు, పరదేశముల నుండి వచ్చిన వానిని దేశం నందు అన్ని ఎడలకు పంపుట, వాని మీద సుంకములు విపరీతంగా ఉండకుండా చూచుట, ఆ వస్తువులు సర్వజాతులకు అందునట్లు చూచుట, రాజ్యం నందు సర్వ ప్రదేశముల యందు గల ఈ సర్వకార్యముల మీద అధికారి అతడు. తర్వాతి వాడు ధర్మాధ్యక్షుడు. సర్వధర్మాధ్యక్షుడు రాజైనను ఇతడు రాజు కింది వాడు. ఇతనిని దాటిపోయేడే అభియోగం లేదు. ఇతనిని కూడా దాటిపోయేడే అభియోగం వచ్చినప్పుడు రాజు దాన్ని పరిశీలించును. నాటి కాశ్మీర దేశంన ధర్మాధ్యక్షుని అతిక్రమించిన అభియోగం ఎట్లుండేటిదనగా, బ్రాహ్మణులలో న్యాయం జరగని వారు దేవాలయముల యందు నిరాహార దీక్ష అవలంబించేవారు. అప్పుడు రాజు వచ్చి తీర్మానించేవాడు. సభాధ్యక్షుడు 14వవాడు. రాజ్యంను నిజంగా పాలించేవాడు రాజు కాదు, ఈ సభ పాలించేది. ఈ సభలో శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస కోవిదులైన వృద్ధ బ్రాహ్మణులు, ఉద్యోగముల నుండి విరమించుకున్న సుక్షత్రియులైన సేనాపతులు, మంత్రులు, దేశం నందున్న మహాబుద్ధిమంతులైన వృద్ధులైన న్యాయశీలును ఉండేవారు. ఆ సభకు అధ్యక్షుడు ఈ సభాధ్యక్షుడు. యుద్ధములు, రాజాంతఃపుర విషయములు మొదలైన కొన్నిటిని మాత్రం పరిత్యజించి ఈ సభ సర్వాధికారం కలదిగా ఉండేది. ప్రజాపాలన విషయంన ఈ సభ తీర్చిన తీర్పే తీర్పు. దండపాలుడన్న మరి ఒక ఉద్యోగి. సైన్యం విషయంన దేశం నందున్న చోరులు, దుర్మార్గులు మొదలైన విషయంన నియామకం వీనికి కలదు. రాజ్యం నందున్న ధర్మము 2 విధములుగా ఉండను. ఒకటి భూమియు, పంటలు, ధనము మొదలైన వానిది వాడు అనుభవింపకుండా పొరుగువాడు దుర్మార్గం చేసించో అట్టి సర్వ వ్యవహారము సభాధ్యక్షుని పర్యాలోచనం కిందకి వచ్చును. దొంగతనములు, హత్యలు, దొమ్మి, పోరాటములు మొదలైన అసాధు కార్యములన్నిటి మీద దండపాలుడు అధికారి. అంటే క్రిమినల్ లావాదేవీలు, సివిల్ లావాదేవీలు విడివిడిగా. 16వవాడు దుర్గపాలుడు. రాజ్యం నందున్న సర్వదుర్గములు వాని పర్యవేక్షణ కింద ఉండును. దుర్గములు బాగు చేయించుట, ఏ దుర్గం నందు ఎంత సైన్యం ఉండవలేను, దాని రక్షణ ఎట్లా, దుర్గం ఎచ్చట బలహీనంగా ఉంది, దాన్ని ఎట్లు బాగు చేయవలేను, ఈ విషయములన్నిటి దుర్గపాలనవి. మరియు ఆనాడు ఒక రాజు ఉన్నచో, ఒక రాజ్యం ఉన్నచో అందులో రాజధాని దుర్గము కాక రాజ్య విస్తీర్ణతను బట్టి దూరంలందు దుర్గములు ఉండేవి. ఆ దుర్గము చుట్టూ ఉన్న పల్లెలు, పట్టణములు తద్దుర్గాశ్రయములు. ఈ రీతిగా రాజ్యం నందలి ప్రతి పల్లెయు, ప్రతి పట్టణము ఒక దుర్గమునకు సంబంధించి ఉండేవి. పన్నులు మొదలైనవి ఆ దుర్గాధిపతి స్వీకరించును. ఈ దుర్గాధిపతులు రాజునకు ప్రతినిధులు. వారి కింద సైన్యం ఉండును. ఒక్కొక్కప్పుడు ఒక దుర్గాధిపతి దుర్గపాలని అధికారంను మీరి స్వతంత్రుడిగా వ్యవహరించను. అప్పుడు రాజు పోయి వాడిని అంకెకి తెచ్చును. 10 మంది దుర్గపాలుడు కలిసి రాజద్రోహం తలబెట్టుటయు చరిత్ర ఎందుకలదు. తర్వాతి వాడు రాష్ట్రాంత పాలుడు. ఇరుగు పొరుగు రాజ్యంలో ఎల్లలు వాని సంరక్షణంలో ఉండును. 18వవాడు అటవీ పాలుడు. ఇట్టి
18 మంది మహాధికారుల పాలనం చేత రాజ్య పరిరక్షణ చేయు వ్యవస్థ పాండవుల జ్యేష్ఠ సోదరుడైన యుధిష్ఠిరుడు చేసెను. దానిని భారతదేశం నందు కొన్ని వేల సంవత్సరములు భిన్న ప్రాంతముల రాజులు ఆచరించిరి. కాశ్మీరం నందు ఆ వ్యవస్థ జలౌకుని నాటి నుండి సుప్రసిద్ధంగా ఉండెను. మిహిరకులుడు భారతదేశ పశ్చిమ దిశాగత సర్వరాజ్యముల యందు మ్లేచ్ఛులను నిష్కరణంగా సంహరించు ప్రతి చోట సభాధ్యక్ష పదవిని భద్రంగా చేసి ధర్మమును సువ్యవస్థితమనర్చుచు రాజు తీవ్రదండుడన్నచో ప్రజలు భయభక్తులు కలిగి ఉందరని, భక్తి లేకపోయినను భయము ధర్మరక్షాహేతువగునని నిర్ణయించి ఆ దేశములను తీర్చెను. అప్పటికి మిహిరకులుడు కాశ్మీరం నుండి బయలుదేరి ఏడాది పైన 8 నెలలు గడిచెను. కాశ్మీరం నుండి అతన్ని కొత్తగా వచ్చి చేరింది 40,000 సైన్యం మాత్రమే. తర్వాత అతడే వలదని వార్త పంపెను. గాంధారంలకు వచ్చుచున్నానని దర్పమల్లునకు వార్త పంపెను. అతని 50,000 సైన్యంలో నష్టమైన వారు కేవలం 10,000 మంది మాత్రమే. ఈనాటికి ఈ కథనము ఇక్కడితో ఆపు చేస్తున్నానండి. ఇలాగన అతను మిహిరకులుడు పక్కన ఉన్న రాజ్యములలో కూడా వెళ్ళి మ్లేచ్ఛులను నియమించి, అంటే గాంధార రాజ్యం ఒకటే కాకుండా మిగిలిన రాజ్యములలో కూడా నిష్కంటకం చేసి మ్లేచ్ఛులు లేకుండా చేసి ఆయా నగరాలను సువ్యవస్థితం చేసి అక్కడ సభాధ్యక్షులను నియమించి వాటిని అన్ని రాజ్యములను భద్రం చేశాడు. ఎంత భద్రం చేశాడంటే ఇంకా 1500 ఏండ్ల వరకు మ్లేచ్ఛులు మళ్ళీ దాడులు తలపెట్టకుండా ఉండేంత నిష్కంటకం చేశాడు. మ్లేచ్ఛులను తరిమి వేశాడు పడమటి రాజ్యాల నుండి. సరేనా? మరి మళ్ళీ ఏమైంది ఇంకా 6వ భాగంలో నేను చెప్తానండి. ఈ 5వ భాగం మీకు నచ్చింది అనుకుంటాను. మరి నా కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. మీకు మరిన్ని కథలు, మంచి మంచి కథలు చెప్పాలని నేను ప్రయత్నిస్తానండి. ఇది కాశ్మీర రాజవంశ నవలల్లో 3వ నవల. మిహిరకులుడు చెప్తున్నాను. మిహిరకులుడు ఒక పెద్ద శాడిస్టు, హూణదేశస్థుడు అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అతను సుక్షత్రియుడు. అతను ధర్మం స్థాపనలో యుధిష్ఠిరుడే, కానీ క్రౌర్యంలో భీముడు, దుశ్శాసనుడు కలగలిపిన తేజం కలిగి యమధర్మరాజులాగా ప్రవర్తించేవాడు. తాను యమధర్మరాజు అంశగా తనను తాను అభివర్ణించుకున్నాడు. అతను సుక్షత్రియుడు. అతని క్రౌర్యము చాలా ఎక్కువయ్యి దగ్గరి వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడే స్థితి వచ్చింది. సరేనండి, ఇప్పటికీ దీంతో స్టాప్ చేస్తున్నాను. మీకు ఇంకొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మళ్ళీ మిమ్మల్ని మిహిరకులుడు 6వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ఉంటానండి. బై బై.